హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగున్నారు కదా? ఈరోజు వీడియో ఏంటి అనేది ఆలోచిస్తున్నారా? మీకు ఈ పాటికి వీడియో ఏంటి అనేది అయితే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నేను చేయబోయే వీడియో అయితే మల్లె మొక్క గురించి అండి. ఈ మల్లె మొక్క అంటే మనందరికీ ఇష్టం. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుంది. అదే కాకుండా ముఖ్యంగా ఇదైతే సమ్మర్ ప్లాంట్. సమ్మర్లో మాత్రమే ఇదైతే మంచి పూలు అయితే పూస్తుందండి. ఈరోజు నేనైతే మల్లె మొక్క గురించి అయితే వీడియో అయితే చేయబోతున్నాను. ఎటువంటి కేరింగ్ తీసుకోవాలి, టిప్స్, దీనికి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది అయితే చెప్పబోతున్నానండి. మామూలుగానే వేసవకాలంలో మల్లెపూలు బాగా పూస్తాయి. మనం కుండీల్లో పెంచుకుంటున్నాం కాబట్టి దీనికి కాస్త కేరింగ్ అయితే ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే ఇంకాస్త పూలు అయితే ఎక్కువైతే పూస్తాయండి. ఫస్ట్ మల్లె మొక్కకు మనం చేయవలసింది ప్రూనింగ్ చేయాలండి. ఈ ప్రూనింగ్ కూడా జనవరి ఎండింగ్లో కానీ ఫిబ్రవరిలో కానీ ప్రూనింగ్ చేయాలి. అది మనందరికీ తెలిసిన విషయం అండి. నేను జనవరి ఎండింగ్లో మొత్తం చెట్టు ఆకులంతా తీసేసానండి. తీసైతే వాటర్ పోసి ఒక 5 days అయితే వదిలేసాను. వదిలిన తర్వాత అయితే ఫెర్టిలైజర్ అయితే ఇచ్చానండి. అదేం ఫెర్టిలైజర్ అనేది కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. నెక్స్ట్ నేను మీకు ఫస్ట్ చూపించాను కదండి మొక్క. ఆ మొక్కని నేను చిన్న కుండీలోంచి అయితే రీపాట్ చేశానండి. చూసారు కదా ఈ బ్యాగ్లోకి అయితే నేను మార్చిన తర్వాత చూసారా, కొత్త ఆకులు, చిగుళ్ళు, చెట్టు అంతా కూడా మొగ్గలు పువ్వులతో అయితే చాలా చక్కగా ఉందండి. డైలీ కూడా చాలా ఎక్కువ పూలు పూస్తున్నాయి. అదే రకంగా నేను విరజాజు కూడా ప్రూనింగ్ చేశాను ఫిబ్రవరిలో. విరజాజు కూడా చాలా పెద్దగా అయిపోయింది. ఆ చెట్టు కొమ్మలన్నీ కూడా నేను విరిచేసాను. ఇప్పుడు చూసారా, చెట్టు అంతా కూడా కోయిలైనన్ని పువ్వులు అయితే ఉన్నాయి. ఇదైతే బుషి విరజాజి అండి, చెట్టు విరజాజి. పంది విరజాజి అయితే కాదు. ఇక్కడ కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఈ పూలు అలా డైలీ అయితే ఎక్కువ అలా కోస్తూనే ఉంటున్నాను, ఎవరికొకరికి ఇస్తూనే ఉంటున్నాను. నెక్స్ట్ వచ్చి దీనికి కేరింగ్ ఏంటనేది అయితే చెప్తానండి. మల్లె మొక్కకి మనకి ఎక్కువైతే ఎండ అయితే కావాలి. 6 to 7 hours అయితే ఎండ కావాలి. ఎందుకంటే ఇది ఎలాగ సమ్మర్ ప్లాంట్. నెక్స్ట్ మనం మట్టి చుట్టూ తవ్వుకున్న తర్వాత మనం ఏమి అవసరం లేదండి. ఒక కౌడంగ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలు. కౌడంగ్ ఫెర్టిలైజర్ ఇచ్చి వాటర్ ఇస్తే చాలండి. ఆ తర్వాత మనం వీక్లీ కానీ 10 daysకి కానీ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, బనానా ఫీల్ ఫెర్టిలైజర్, మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోలు అయితే చేశాను. ఫర్మెంటెడ్ బనానా ఫెర్టిలైజరు అది చేసిన తర్వాత దీంట్లోకి అయితే కాస్త తీసుకున్నానండి. ఇప్పుడు మొక్కలన్నిటికీ కూడా ఇద్దామని చెప్పి దీంట్లోకి అయితే తీసుకున్నాను. దీనిలో కాస్త వాటర్ అయితే డైల్యూట్ చేసి ఈ మొక్కలన్నిటికీ ఇస్తానండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి మనం ఇంట్లో వేస్ట్గా పడేసే ఆనియన్ పొట్టు అండి. ఈ ఆనియన్ పొట్టులో అయితే ఎక్కువగా మెగ్నీషియం, సల్ఫర్, ఫాస్ఫరస్ అయితే ఉంటుంది. పువ్వులు అయితే చక్కగా పోస్తాయండి మల్లెపూలు. దీన్ని కూడా నేను ఒక పూట అయితే నానబెట్టానండి. నానబెట్టి ఇలా మనం డైరెక్ట్గా అయితే ఇచ్చేయచ్చు. ఎక్కువ నానబెట్టలేదు కదా, 2 days నానబెడితే కాస్త వాటర్ అయితే డైల్యూషన్ చేసుకుని ఇచ్చుకోవాలండి. ఇది ఇంకో ప్లాంట్. ఇదైతే పిక్స్ తీసిన వీడియో అయితే ఉంది. నేను ఇలా ప్రూనింగ్ చేసి తర్వాత దానికైతే ఇలా ఎలోవేరా అప్లై చేశానండి. ఎలోవేరా అప్లై చేసి వాటర్ పోసి కాస్త పసుపుతో కలిపిన వాటర్ పోసి వారం రోజులు అయితే వదిలేసాను. వదిలిన తర్వాత నాకు వారం రోజులకైతే మొక్క అయితే బాగా చిగురు వచ్చేసింది. చిగురు వచ్చిన తర్వాత అప్పుడైతే నేను ఫెర్టిలైజర్ అయితే ఇచ్చుకున్నానండి. మీకైతే చూపిస్తున్నాను. ఇదిగో చూసారా, వారం రోజుల తర్వాత. మీకు ఫస్ట్ చూపించిన మల్లె అయితే అది వేరే మల్లె, ఇది వేరే మల్లె అండి. పేర్లు అయితే నాకైతే ఐడియా లేదు. నేను ఇచ్చింది ఏంటంటే ఇది కౌడంగ్ మాన్యూర్ ఒకటి, వేపపిండి, ఆకులు త్వరగా రావడానికి కొద్దిగా నేను ఇచ్చింది ఎప్సమ్ సాల్ట్. ఈ 3 కలిపి అయితే ఇచ్చానండి ఈ కుండీకి అయితే. ఇదైతే మంచి రిజల్ట్ అయితే ఉంది. బాగా పూస్తుంది. డైలీ అయితే పూలు అయితే బాగా పూస్తుంది. ఇలా కలిపి చెట్టు చుట్టూ కూడా బాగా తవ్వుకోండి. ఎందుకంటే మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ బాగా తవ్వుకుంటే మనకి వేళ్ళ వరకు వెళ్తుంది. అదే కాకుండా ఎండ కూడా వేళ్ళ వరకు వెళ్తే కనుక ఈ చెట్టు గ్రోత్ బాగుండి పూలు అయితే పూస్తాయి. వాటరింగ్ కూడా బాగా ఎక్కువ చేసినా కూడా ఆకులు ఎక్కువ వచ్చేస్తాయండి. కాబట్టి వాటరింగ్ కూడా తడిగా ఉంది అని అనుకుంటే అయితే చేయకండి. పొడిగా ఉందనుకుంటే కొంచెం చేయండి. ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా ఆకులు వస్తాయి, పువ్వులు అయితే సరిగ్గా రావు. ఇలా మీరు వారం వారం ఫెర్టిలైజర్ ఏదో ఒకటి మన ఇంట్లో వాడే ఆనియన్ ఫెర్టిలైజర్ కానీ ఇలా ఇచ్చుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే ఒక కౌడంగ్ ఫెర్టిలైజర్ ఇస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఇదైతే చక్కగా అయితే పువ్వులు అయితే డైలీ పూస్తుంది. అలాగే 2 రకాల సన్నజాజులు అయితే ఉన్నాయండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఈ మల్లెపూలన్నీ కూడా కోసి నేను మీకు వీడియో అయితే చేసి అయితే చూపిస్తానండి. ఇది ఫ్రెండ్స్ వీడియో.
నెక్స్ట్ ఇంకా దీనికి పాటించవలసిన టిప్స్ ఏంటంటే పువ్వులు అవ్వగానే కూడా మనం ఆ ఆకులైతే కోసేసుకుని టిప్స్ అయితే కట్ చేస్తే అక్కడి నుంచి కొత్త బ్రాంచ్‌లు అయితే వస్తాయి. ముదురాకులు ఎప్పటికప్పుడు తీసేయండి. నేను ఇదే ప్రాసెస్‌లో విరజాజుకి కూడా ప్రూనింగ్ అది చేశానండి. చూస్తున్నారు కదా రిజల్ట్ ఎంత బావుందో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.